ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లెసన్ వచ్చేసి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. రైట్. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని మనం దేన్ని పిలుస్తున్నాం అనేది ఒక లెసన్ అనమాట. ఈ లెసన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బిలో వచ్చాయి. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఈ యొక్క లెసన్ మీద. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సైంటిఫిక్ నేమ్స్, సైంటిస్ట్ నేమ్స్ కానీ, లేకపోతే వాట్ ఈస్ సెల్ అని కూడా చాలాసార్లు వచ్చింది. ఫండమెంటల్ యూనిట్ అంటే ఏంటి, సో సెల్లా, టిష్యూనా, లేకపోతే ఏంటి అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి వచ్చినాయి. సో బేసిక్స్ నుంచి లైన్ బై లైన్ మనం చూద్దాం. సో ఇన్ డీటెయిల్గా ఇక్కడ నుంచి నేర్చుకుంటే మనకు చాలా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సో ఇది ఎన్సీఆర్టీ బుక్ నుంచి, రైట్. సో ఇక్కడ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఈ అతి చిన్న ఫండమెంటల్ యూనిట్ ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో రాబర్ట్ హుక్ ఏం చేశాడంటే ఒకసారి మొక్క యొక్క బెరడును తీసుకొని దాన్ని తను కనిపెట్టినటువంటి ఒక మైక్రోస్కోప్ కింద ఉంచి చూశాడనమాట. దాన్ని చూసినప్పుడు అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే కొన్ని గదులు లాంటి నిర్మాణాలను అతను అబ్జర్వ్ చేశాడు. ఈ గదులు లాంటి నిర్మాణాలను వాటిని బాక్సెస్ అన్నాడు ఫస్ట్. ఈ బాక్సెస్ దీన్ని ఏమని పిలిచాడంటే తర్వాత దీన్ని సెల్ అని పిలిచాడనమాట. కొద్ది రోజుల తర్వాత దీన్ని సెల్ అని పిలవడం స్టార్ట్ చేశాడు. సో ఆ సెల్ అంటే లాటిన్లో ఏ లిటిల్ రూమ్ అని అంటారు. సెల్కి అర్థం ఏంటని కూడా అడుగుతారు. సో లిటిల్ రూమ్ అని అంటారు అనమాట. సో తను అబ్జర్వ్ చేశాడు 1665లో ఈ ఒక తేనె లాంటి గదులు, తేనెటీగ గదులు ఉంటాయి కదా, దాని లాంటి ఒక గదులను చూశాడనమాట. తను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క నిర్మాణాలు అనేటివి ఒక కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. చిన్న కంపార్ట్మెంట్స్, చిన్న రూమ్స్ లాగా తను చూడడం జరిగిందనమాట. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఇది ఏంటో అసలు ఒక రూమ్ లాగా ఉంది ఏంటి, ఒక చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి, ఈ బాక్సెస్ లాగా ఉన్నాయి ఏంటి అనేసి దానికి సెల్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా తను మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఈ ఫండమెంటల్ యూనిట్ అనేది ఒక సెల్ అనేది అర్థమైపోయింది అనమాట. దిస్ మే సీమ్ టు బి వెరీ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్. సైన్స్ చరిత్రలోనే ఒక హిస్టరీని క్రియేట్ చేశాడనమాట. ఈ విధంగా చూడడం ద్వారా తను ఈ సెల్ను కనిపెట్టాడు. అతి చిన్న ప్రామాణికమైనటువంటి సెల్ ఈ యొక్క మొక్క యొక్క బెరడును తీసుకొని తను మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు తను ఈ యొక్క చరిత్రలో ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకొచ్చాడనమాట. 1665 వరకు కనిపెట్టలేదనమాట. అప్పటి వరకు ఎవరికి తెలియని ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి ఈ యొక్క రాబర్ట్ హుక్ అందించారు. దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైమ్ దట్ సమ్వన్ హ్యాడ్ అబ్జర్వ్ దట్ లివింగ్ థింగ్స్ అపియర్ టు కన్సిస్ట్ ఆఫ్ సపరేట్ యూనిట్స్. కొన్ని బ్రతికి ఉన్నటువంటి ఆ సపరేట్ యూనిట్స్ని మనకు చూపించాడనమాట. అప్పటి వరకు ఎవరు చూపించలేదు అటువంటివి. సో 1665లో అది మనకు చూపించాడనమాట. ద యూజ్ ఆఫ్ ద వర్డ్ సెల్ టు డిస్క్రైబ్ దీస్ యూనిట్స్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టిల్ దిస్ డే ఇన్ బయాలజీ. ఇప్పటి వరకు బయాలజీ చరిత్రలో ఇప్పటి వరకు దాని పేరు సెల్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు 2025లో కూడా మనం దాన్ని సెల్ అని పిలుస్తూ ఉంటాం. సో సెల్ అంటే కణం అనమాట. సో ఈ కణాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. రాబర్ట్ హుక్ 1665లో కనిపెట్టాడు. ఇవి హనీకోంబ్ లాంటి కంపార్ట్మెంట్స్ని కలిగి ఉన్నాయి, గదులు లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఫస్ట్ టైం చెప్పడం జరిగిందనమాట. సో ఇది సైన్స్ చరిత్రలో ఒక గొప్ప విషయం జరిగిందని మనం చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా తన గొప్పతనాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు రాబర్ట్ హుక్ గురించి. సో అండ్ ఇప్పుడు ఒక యాక్టివిటీ చూద్దాం. ఈ యాక్టివిటీ ఏంటంటే ఇది ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఏంటంటే ఒక ఆనియన్ తీసుకొని దాని పీల్ అనేది దాని పైనటువంటి ఒక పొట్టు అంటారు కదా, సో ఆ పొట్టును తీసి ఏం చేయాలంటే, లేదా పొర అంటారు, రైట్, ఆనియన్ పొర. ఆ పొరను తీసుకొని సాఫ్రాన్ అనేటువంటి సొల్యూషన్లో పెట్టి దాన్ని ఎలాంటి బబుల్స్ లేకుండా దాన్ని తీసుకొని ఏంటంటే ఈ యొక్క మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలన్నమాట. అప్పుడు చూసినప్పుడు కొన్ని గదులు లాంటి నిర్మాణాలని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఎపిడెర్మిస్ సంబంధించినటువంటి, లోపల ఉంటే ఎండోడర్మిస్ అంటారు. సో ఇది ఎపిడెర్మిస్, బయట ఉన్నటువంటి ఇది ఎపిడెర్మిస్ అనమాట. సో ఈ లేయర్ మనం చూసినప్పుడు మనం కొన్ని గదులు లాంటి నిర్మాణాలను దానిలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సెల్ ఆఫ్ అన్ ఆనియన్ పీల్ పైన ఒక పొర తీసేసి దాని లోపల ఉంటాయి కదా, ఆ పొరలు ఉంటాయి కదా, దానిలో ఒక పొరను తీసుకొని మనం అబ్జర్వ్ చేసినప్పుడు దానిలో కొన్ని గదులు లాంటి నిర్మాణాలను మనం గమనించవచ్చు. సో మిడిల్లో ఒక చుక్కలాగా ఉంది చూడండి, ఇక్కడ మిడిల్లో ఒక చిన్న డ్రాప్ లాగా ఉంది. దీన్ని ఏమంటారంటే వీటిని న్యూక్లియస్ అంటారు. న్యూక్లియస్ అంటే కేంద్రకం.
సో, న్యూక్లియస్ అని అంటాం. సో, ఈ విధంగా ఒక స్ట్రక్చర్ లాగా ఉంది చూడండి. ఇలా స్ట్రక్చర్ లాగా ఉన్న దీన్ని ఏమంటారంటే సెల్ అని పిలుస్తాం అనమాట. సో, న్యూక్లియస్ అనేది మిడిల్ పార్ట్. దాన్ని న్యూక్లియస్ అంటున్నాం. అండ్ ఈ యొక్క మొత్తం స్ట్రక్చర్‌ని సెల్ అని పిలుస్తున్నాం అనమాట. సో, ఈ విధంగా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ మేడ్ అప్ ఆఫ్ అని అంటే క్వెషన్ మార్క్. దేనితోని మేడ్ అవుతుంది? ఒక లివింగ్ ఆర్గానిజం అనేది ఒక సెల్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ సెల్‌ను మనం మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు. సో, చూసినప్పుడు మనకేమేమి కనిపిస్తాయంటే ఒక న్యూక్లియస్ కనిపిస్తా ఉంటది. అండ్ ఒక గదుల్లాంటి నిర్మాణం కనిపిస్తా ఉంటది. దాన్ని సెల్ అని పిలిచారు రాబర్ట్. సో, ఇది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ యొక్క లేయర్ ఉంటది కదా! ఈ యొక్క ఉల్లిగడ్డ యొక్క ఆనియన్ యొక్క లేయర్స్ తీస్తూ అంటే పీల్ చేస్తూ లోపలికి ఎళ్తా ఉండాలనమాట. అలా పీల్ చేసినటువంటి ఒక లేయర్ ఉంటది కదా! ఆ లేయర్‌ని తీసుకొచ్చి ఈ యొక్క మైక్రోస్కోప్ కింద మనం పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒక గదుల్లాంటి నిర్మాణాలనేటివి కనిపిస్తా ఉంటాయన్నమాట. ఇదే సేమ్ ప్రాసెస్ అనేది ఈ యొక్క సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఎవరంటే ఇతను రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ ఏం చేశారంటే ఆహ్, చెట్టు యొక్క బెరడు మీద చూసారనమాట. చెట్టు యొక్క బెరడు ఏ విధంగా ఉంటుందంటే, దానిలో ఎక్కువ ఈ బెరడు అనేది సెల్యులోజ్‌తో నిర్మితమై ఉంటుందనమాట. ఈ బెరడు యొక్క ఈ చెట్టు యొక్క బెరడు అనేది సెల్యులోజ్‌తో నిర్మితమై ఉంటుంది. సో, ఇక్కడ ఇది చాలా హార్డ్‌గా ఉంటది ఆ బెరడు. సో, ఆ హార్డ్ అయినటువంటి ఆ బెరడు ఎక్కువ శాతం సెల్స్ అనేటివి సో, సజీవంగా ఉండవనమాట. సో, చాలా చనిపోయినటువంటి సెల్స్ ఉంటాయి అందులో. సో, అటువంటి సెల్స్‌ని చూసారు తను మైక్రోస్కోప్ కింద పెట్టి కొన్ని చూసినప్పుడు హి అబ్జర్వ్ థట్ దేర్ ఈస్ సమ్ యూ నో ఈ రూమ్స్ లాంటి నిర్మాణాలు ఉన్నాయనేది అతను కనిపెట్టాడనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలుసుకోవడం ద్వారా ప్రపంచంలో సెల్ అనే ఒక నేమ్ అనేది బయటకొచ్చింది. సో, ఈ సెల్ అంటే ఏంటంటే లిటిల్ రూమ్. చిన్న చిన్న గదులు అని చెప్పొచ్చనమాట లాటిన్ భాషలో. సో, ఈ సెల్ గురించి ఏంటంటే ఆనియన్స్‌ని మనం తీసుకొని ఒక టెస్ట్ చేయాలి. ఒక ఆనియన్ తీసుకొని ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఏంటంటే, ఈ ఆనియన్స్‌లో కొన్ని లేయర్స్ కనిపిస్తా ఉంటాయి. అవి అన్నీ సేమ్ అనిపిస్తాయనమాట. ఈ సెల్స్ ఏది చూసినా స్ట్రక్చర్ అదే విధంగా ఉంటుందనమాట. ఒక గదుల్లాంటి నిర్మాణాలున్నాయి. సో, ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడేంటంటే ఆనియన్స్ అలాగే పీల్ చేస్తూ ఉంటే ఇంకొక లేయర్ ఒస్తది. ఇంకొక లేయర్ ఒస్తది. అట్లా 2, 3 లేయర్స్ లేయర్స్ అన్నీ తీస్తా ఉంటే ఏమైతది ఆనియన్ చిన్నగా అయిపోతా ఉంటది. సో, ఆనియన్ ఒక చిన్న సైజ్‌కెళ్ళిపోయినప్పుడు గూడా స్టిల్ మనం ఆ లేయర్‌ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఏందంటే ఎగ్జాక్ట్‌లీ ఆ యొక్క సెల్స్ అనేటివి సేమ్ స్ట్రక్చర్‌లో ఉంటాయన్నమాట. ఆ స్ట్రక్చర్ గూడా సిమిలర్‌గా ఉంటది. నువ్వు పీల్ చేసినటువంటి ఆనియన్ పైన లేయర్ నుంచి లోపలికెళ్తా ఉంటే ఆ లేయర్స్ తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు సేమ్ స్ట్రక్చర్స్ ఈ మైక్రోస్కోప్ నుంచి మనం చూడొచ్చనమాట. సో, ఈ విధంగా మనం సిమిలర్ స్ట్రక్చర్స్ చూస్తున్నామా? లేకపోతే డిఫరెంట్ స్ట్రక్చర్స్ చూస్తున్నామా? అనేది ఒకసారి ఆలోచిస్తే ఇక్కడేంటంటే మనకు సిమిలర్ స్ట్రక్చర్స్ మాత్రమే కనిపిస్తాయన్నమాట. రైట్. ఇక్కడ సిమిలర్ స్ట్రక్చర్స్ మాత్రమే కనిపిస్తా ఉంటాయి. ఒకవేళ అవి పెద్ద సైజ్‌లో ఉన్నప్పుడు గూడా అది పెద్ద సైజ్‌లో ఉన్నప్పుడు గూడా ఆ సెల్ యొక్క ఏంటంటే ఆ సెల్ యొక్క సైజ్ అనేది లేకపోతే లోపలికెళ్తా ఉంటే పీల్ చేసి వెళ్తా ఉంటే ఆ యొక్క ఆనియన్‌లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ అనేటివి ఏమాత్రం చేంజ్ కావు. సో, థీస్ స్మాల్ స్ట్రక్చర్స్ దట్ వి సీ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ది ఆనియన్ బల్బ్. ఇక్కడ మనం చెప్పొచ్చు ఏంటంటే స్మాల్ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో అవేంటంటే బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ది ఆనియన్ బల్బ్. అంటే ఇది సెల్ అనేది ఒక బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ది ఆనియన్ బల్బ్ అనమాట. ఒక ఆనియన్ తీసుకుంటే అదే విధంగా మనం ఒక స్ట్రక్చర్ నిర్మాణం కావాలంటే అది సెల్‌తోనే అవుతదనమాట. సో, నాట్ ఓన్లీ ఆనియన్స్ బట్ ఆల్ ఆర్గానిజమ్స్ దట్ వి అబ్జర్వ్ అరౌండ్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో, మన చుట్టూ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్‌లో కూడా ఏం చూస్తామంటే మనం దీస్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అనమాట. ప్రతి సెల్ అన్నీ యాడ్ అవుతూ ఉండడం వల్ల ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతది. ఆ స్ట్రక్చర్ నుంచి ఒక ఆర్గానిజం అనేది ఏర్పడుతది. అది యూనిసెల్యులర్ కావచ్చు, యూనిసెల్యులర్ కావచ్చు, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కావచ్చు. సో, ఇప్పుడు చూద్దాం యూనిసెల్యులర్ అంటే ఏంటి? మల్టీసెల్యులర్ అనేది మనం నెక్స్ట్ చూస్తా ఉంటాం. సో, బిఫోర్ థాట్ మనం ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం కొన్ని చూద్దాం. ఏంటంటే ఈ వీడియోస్ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండ్ గ్రూప్ డి. ఎందుకంటే నేను స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఒక పాయింట్ మిస్ అయినా ఒక మార్క్ మిస్ అయిపోతాం. సో, డెఫినిట్‌గా చూడండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. లేకపోతే లేదు. మీకు ఏ బలవంతం లేదు. సో, ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకోండి. ఒక సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో, మీకిక్కడ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కొచ్చి చూసే ప్రయత్నం చేయండి. 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ ఎప్పుడైనా చూడండి. మీరు బస్‌లో వెళ్తున్నప్పుడు గానీ, మీరు ఏదన్నా వర్క్ చేసుకున్నప్పుడు గానీ, ఆడియో లాంటిదన్నా మీరు వినండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లెసన్ నుంచి నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయన్నమాట. అవి చెప్పలేము అన్ని క్వెషన్స్ వచ్చినాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏంటంటే మనకు అంత అర్థమైనట్టే ఉంటది చదివినప్పుడు. అంత ఈజీగా గుర్తుండదు. సో, నేను గుర్తుండే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. డీప్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ సైంటిస్ట్ నేమ్ ఇంపార్టెంటే. అండ్ ఏంటంటే ఇక్కడ సెల్
బేసిక్ స్ట్రక్చర్ కాంచెలి ఫండమెంటల్ లైఫ్ అంటే ఏంటి? అసలు ఈ సెల్ అంటే ఏంటి? అని కూడా అడుగుతాడు. సో, అంత బేసిక్ క్వెషన్స్ కూడా ఇక్కడ వచ్చినాయి. సో, నేను లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కనీసం 2, 3 వీడియోస్ ఈ యొక్క ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ సెల్ అనేది ఈ ఈ యొక్క లెసన్ మీద నేను పెడుతున్నాను. మీరు ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే మీరు దీన్ని బాగా ఇన్ డెప్త్‌గా చూడండి. సో, అప్పుడే మీకు అర్థమైపోతది. సో, మీరు పైన పైన చూస్తే ఫోకస్‌లో చూడకపోతే అంత అర్థం కాకపోవచ్చు. బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ సింపుల్ రైట్. సెల్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665. ఫస్ట్ ఏంటంటే సెల్ కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క చెట్టు యొక్క బెరడు చూసి కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. రాబర్ట్ హుక్ వచ్చేసి చాలా పెద్ద పని చేశాడు. గొప్ప పని చేశాడంటే అది సెల్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఈ బెరడు తీసుకొచ్చి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసాడు. సో, ఈ ఇన్వెంటెడ్ థాట్. ఆయన కనిపెట్టాడన్నమాట. ఈ డిస్కవర్డ్ థాట్ సెల్ అనమాట. సో, ఈ అబ్జర్వ్ ద సెల్స్ ఇన్ ఎ కార్క్ స్లైస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ మైక్రోస్కోప్. ఈ క్వెషన్ కూడా ఇలా అడగొచ్చు. సో, ఏ మైక్రోస్కోప్‌తోని రాబర్ట్ హుక్ ఏంటంటే ఈ సెల్‌ను కనిపెట్టాడని అడగొచ్చనమాట. సో, ఏ ఏ మైక్రోస్కోప్‌తోని కనిపెట్టాడు అంటే 1665లో ప్రిమిటివ్ మైక్రోస్కోప్ అనేది ఉందనమాట. అంటే ఒక స్ట్రక్చర్ ఒక ప్రిమిటివ్ మైక్రోస్కోప్ అంటే దానికి అన్ని లెన్స్ గాని అదొక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటదనమాట. కాంపౌండ్ మైక్రోస్కోప్ అని ఇక్కడ. సో, ఇలాగా అన్నీ కలిసి ఉంటాయన్నమాట. ఒకప్పుడు ప్రిమిటివ్ మైక్రోస్కోప్ అంటే ఇంకా అది ఒక డిఫరెంట్‌గా ఉండేదేమో. సో, హి అబ్జర్వ్డ్ థట్ ఇన్ ఎ కాక్ స్లైస్. చెట్టు యొక్క బెరడును తీసుకొని ఆయన ఈ స్టార్ట్ ఏంటంటే తను ఏదో ఒకటి చూడాలి. అందులో ఏముందో చూడాలని సో, తను చేసిన ప్రయత్నమే ఈ యొక్క సెల్ అనమాట. తర్వాత ల్యూవెన్ హుక్ వచ్చాడు. ల్యూవెన్ హుక్ వచ్చేసి ల్యూవెన్ హాక్ అంటారు కొంతమంది ల్యూవెన్ హుక్ అంటారు. సో, 1674లో 1665లో రాబర్ట్ హుక్ స్టార్ట్ అయితే ఈ ల్యూవెన్ హుక్ అనే వ్యక్తి 1674లో ఈ స్టార్ట్ డిస్కవర్ సంథింగ్ అంటే ఈయన ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ నుంచి ఇంప్రూవ్ చేయాలి మైక్రోస్కోప్‌నని. విత్ ద ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ డిస్కవర్ ద ఫ్రీ లివింగ్ సెల్స్ ఇన్ పాండ్ వాటర్. ఇతనేం చేశాడంటే ల్యూవెన్ హుక్ పాండ్ వాటర్‌లో చూసాడనమాట. మన రాబర్ట్ హుక్ ఏం చేశాడు చెట్టు బెరడులో అసలు ఏ విధంగా ఉంది చెట్టు బెరడులో ఈ సెల్‌ని కనుక్కున్నాడు. ఈ సెల్ లాంటి నిర్మాణాలను కనుక్కున్నాడు. స్ట్రక్చర్ కనుక్కున్నాడు. బట్ ల్యూవెన్ హుక్ వచ్చేసి ఏంటంటే మైక్రోస్కోప్‌తోని ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ ఉన్నప్పుడు 1674లో దాంతో ఈయన ఇక్కడ చూసాడంటే పాండ్ వాటర్. మంచినీళ్ళు తాగుతున్నాడేమో ఆ టైంలో. సో, ఈ స్టార్ట్ ఇన్వెంటింగ్ ఇన్ పాండ్ వాటర్. ఈ పాండ్ వాటర్ తీసుకొని ఫస్ట్ టైమ్ దాన్ని చూసాడనమాట. సో, ఈ డిస్కవర్డ్ లివింగ్ సెల్స్ అనమాట. ఇక్కడ ఇతను చూసిందేంటి లివింగ్ సెల్స్ రైట్. అదే రాబర్ట్ హుక్ చూసిందేంటి బెరడు మీద. సో, లివింగ్ సెల్స్ కాదు రైట్. తను ఏం చూసాడంటే సెల్యులోజ్‌తో తయారైనటువంటి ఆ బెరడు ఆ వాల్ అనమాట. సెల్ వాల్‌ని చూసాడు రైట్. ఇట్ వాస్ రాబర్ట్ బ్రౌన్. మళ్ళీ రాబర్ట్ బ్రౌన్ వచ్చాడు. ఇతను వేరే వ్యక్తి. ఇతను సైంటిస్ట్. ఇట్ వాస్ రాబర్ట్ బ్రౌన్ ఇన్ 1831. సో, దాదాపు ఒక 200 ఇయర్స్ దగ్గర దగ్గర 150 ఇయర్స్ ఉంటది. ఈ 150 ఇయర్స్ తర్వాత 1831లో రాబర్ట్ బ్రౌన్ వచ్చేసాడు. రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఇన్ ద సెల్. అరే బాబు! మీరు ఇప్పటిదాకా సెల్‌లోనే చూసారు. ఒకరేమో చనిపోయిన సెల్‌ని చూసారు. ఒకరేమో లివింగ్ సెల్ చూసారు. నేను మాత్రం లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ చూసానంటున్నాడు. రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ హుక్ వచ్చేసి చెట్టు బెరడును చెట్టు బెరడు మీద అతను చూసాడనమాట. ఈ స్ట్రక్చర్స్ చూసి అది సెల్ అని అనుకున్నాడు. రైట్. ఇప్పుడు ల్యూవెన్ హుక్ వచ్చేసి 1674లో ఇతను ఏం చేశాడంటే సెల్ ఈ పాండ్ వాటర్‌లో. సో, పాండ్ వాటర్ అంటే ఏంటి? మామూలుగా నదులు మామూలుగా కాలువలు, నదులు ఉంటాయి కదా! వాటిలలో ఒక వాటర్ ఏదో సంథింగ్ వాటర్. మీరు పాట్ అనుకోండి లేదా పాండ్ అనుకోండి రైట్. ఒక వాటర్ దగ్గర వాటర్‌లో చూసాడనమాట. రైట్. ఈ విధంగా ఆయన లివింగ్ ఆర్గానిజమ్స్ చూసాడు. లివింగ్ సెల్స్ చూసాడు. ఈ పాండ్ వాటర్‌లో ఏముండొచ్చు అంటే ఆల్గే ఉండొచ్చు. శైవలాలు ఉండొచ్చు. సో, అక్కడ పాండ్ వాటర్‌లో ఏంటంటే అక్కడ శైవలాలు ఉంటాయి. ఆల్గే ఉంటది. సో, ఫ్రాగ్మెంటేషన్ అయిపోతా ఉంటాయి. సో, ఈ స్పైరోబెరా లాంటివి శైవలాలు అవన్నీ ఉండొచ్చు. సో, ఈ సీ సంథింగ్ లివింగ్ సెల్స్ అనమాట. ఇది ల్యూవెన్ హుక్. ఈ పాండ్ వాటర్‌లో చూసాడు. రైట్. ఇట్ వాస్ రాబర్ట్ బ్రౌన్ ఇన్ 1831. 1831లో ఏం చేశాడంటే సెల్ లోపల మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్ చూసాడనమాట. హైలైట్ కదా! అది. ఈ పాయింట్ హైలైట్. 1831లో రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి సెల్ మధ్యలో ఉన్న న్యూక్లియస్ చూసాడు. సో, తర్వాత పర్కిన్సే అనేటువంటి శాస్త్రవేత్త 1839లో ద ప్రోటోప్లాస్మ్ ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది సెల్. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రోటోప్లాస్మ్ చూసాడు. ఓకే. రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి న్యూక్లియస్ చూస్తే పర్కిన్సే ఏం చేశాడంటే ప్రోటోప్లాస్మ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పర్కిన్సే అనేటువంటి శాస్త్రవేత్త ప్రోటోప్లాస్మ్ అనే దాన్ని ఫ్లూయిడ్‌ని చూసాడనమాట. రైట్. దానికి ఒక పేరు పెట్టాడనమాట. అది ఒక ఫ్లూయిడ్ కనిపించింది అతనికి ప్రోటోప్లాస్మ్ అని పేరు పెట్టాడు.
right? The cell theory that all the plants and animals are composed of cells and that the cell is the basic unit of life. ఎనీ ఆర్గానిజం ఏదైనా తీసుకోండి, ప్లాంట్ తీసుకోండి, యానిమల్ తీసుకోండి, అవన్నీ కంపోజ్ దేనితోనే అవుతాయంటే సెల్‌తోనే కంపోజ్ అయితాయన్నమాట. సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒకసారి క్వెషన్ ఇచ్చారు ఆర్ఆర్‌బీలో ఏంటంటే బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? ఏ సెల్, బి టిష్యూ, సి ఆర్గానిజం, డి సంథింగ్, రైట్? ఈ విధంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే సెల్ అన్నమాట. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది? సెల్. సో, సెల్‌తోనే స్టార్ట్ అవుతది. ఒక జీవి యొక్క ఆహ్, జీవి యొక్క మనుగడ అనమాట. సో, సెల్‌తోనే స్టార్ట్ అవుతది. ఇట్ వాస్ ప్రెజెంటెడ్ బై ద 2 బయాలజిస్ట్స్. ఇప్పుడు ఏం చేశారంటే స్లీడెన్ అండ్ స్వాన్. 1838లో స్లీడెన్ అండ్ స్వాన్ ఏం చేశారంటే ద సెల్ థియరీ వాస్ ఫర్దర్ ఎక్స్‌పాండెడ్ బై విర్కో. సో, స్లీడెన్ అండ్ స్వాన్ ఏం చేశారంటే సెల్ థియరీ ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే ప్లాంట్‌లో ఒక సెల్ థియరీ, యానిమల్‌లో ఒక సెల్ థియరీ, రైట్? సో, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఎవరంటే స్లీడెన్ అండ్ స్వాన్. సో, ద సెల్ థియరీ వాస్ ఫర్దర్ ఎక్స్‌పాండెడ్ బై విర్కో. విర్కో అనేటువంటి శాస్త్రవేత్త 1855లో సజెస్టింగ్ దట్ ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడనమాట. ఈ విర్కో శాస్త్రవేత్త ఏం చెప్పారంటే 1855లో చెప్పారనమాట. ఈయన చెప్పిన విషయం ఏంటంటే దట్ ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. అంటే ప్రతి ఉన్న సెల్స్ అన్నీ కూడా అంతకంటే ముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి, అంతకుముందు ఏర్పడినటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి మాత్రమే ఏర్పడ్డాయని చెప్పాడనమాట. రైట్? విర్కో చెప్పిందేంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అంతకుముందు ఏర్పడినటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి మాత్రమే ఇప్పుడున్న సెల్స్ అన్నీ ఏర్పడ్డాయని చెప్పాడనమాట. రైట్? విత్ ద డిస్కవరీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇన్ 1940. 1940లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో ఇప్పుడు చూస్తున్నారనమాట. మేజర్‌గా ల్యాబ్స్‌లలో చూసేది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనమాట. ఇది 1940లో స్టార్ట్ అయింది. సో, ఇట్ వాస్ పాసిబుల్ టు అబ్జర్వ్ అండ్ అండర్‌స్టాండ్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ అండ్ ఇట్స్ వేరియస్ ఆర్గానెల్స్, రైట్? 1940లో వచ్చినటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తోని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్‌నే కాదు, సెల్ లోపలున్న ఆర్గానెల్లస్ అంటే సెల్ లోపల ఉన్నటువంటి కణ అంగాలంటారు. సో, కణంగాలని తెలుగులో పిలుస్తారు. ఇదివరకు కణం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేది రాబర్ట్ హుక్ గారు, లేకపోతే తర్వాత వచ్చిన సైంటిస్ట్‌లు. కానీ ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే సెల్ లోపల స్ట్రక్చర్స్ కూడా చూస్తున్నారనమాట. సెల్‌లో ఉన్నటువంటి చాలా రకాల కణంగాలను కూడా చూసేటువంటి అదృష్టం అనేది ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా వచ్చిందనమాట. సో, ఇది అండి పెద్ద హిస్టరీ ఆఫ్ దిస్ సెల్స్ అనమాట. సెల్ వెనకాల ఉన్న పెద్ద హిస్టరీ. మన సైంటిస్ట్‌లు చేసినటువంటి కృషి, దాని ద్వారానే మనం సెల్ అంటే ఏంటిదని ఈరోజు నేర్చుకున్నాం, రైట్? సో, సెల్ అనేది బేసిక్ యూనిట్, రైట్? ఫండమెంటల్ యూనిట్ అని చెప్పిన, బేసిక్ యూనిట్ అయినా సెల్ అని చెప్తామనమాట. సో, సెల్స్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మాగ్నిఫైయింగ్ లెన్సెస్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ వరల్డ్. ఇట్ ఈస్ నౌ known that a single cell may constitute a whole organism as in amoeba. ద ఇన్వెన్షన్ ఆఫ్ మాగ్నిఫైయింగ్ లెన్సెస్. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి మాగ్నిఫైయింగ్ లెన్సెస్ ద్వారా ఇంకా చాలా బాగా చూడొచ్చనమాట. ఇట్ ఈస్ నౌ నోన్ దట్ మనకిప్పుడు ఏం తెలుస్తుందంటే సింగిల్ సెల్ కూడా తెలుస్తుందనమాట. సింగిల్ సెల్ ఆర్గానిజంని కూడా మనం చూడగలుగుతున్నాం. సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే ఒకటే కణం ఉంటుంది. ఆ ఒక్క కణాన్ని కూడా మనం క్లియర్‌గా చూడొచ్చు. ఆ కణంలో ఏమన్నా కణంగాలున్నాయా? సో, మనకు ఒక హ్యూమన్‌కి ఏ విధంగా అయితే బాడీలో అవయవాలుంటాయో, డిఫరెంట్ అవయవాలుంటాయో, సేమ్ కణాలకు కూడా ఒక అవయవాలుంటాయన్నమాట. దాన్నే మనం కణంగాలంటున్నాం. ఆర్గానెల్స్ అంటారు. ఓకే. కొన్నిసార్లు ఆర్గానెల్స్ అంటారు. రైట్? ఇవి కణంగాలు, రైట్? ఇప్పుడు సింగిల్ సెల్ ఏమేమున్నాయి? మనకు ఒక క్వెషన్ వచ్చింది కదా! సో, మన మైండ్‌లో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏమేమున్నాయని ఒకసారి చూద్దాం. సో, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏంటంటే అమీబా ఉంది. క్లామిడోమోనాస్, పారామీషియం అండ్ బ్యాక్టీరియా. ఇవన్నీ సింగిల్ సెల్. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. మనం సింగిల్ సెల్ అనొచ్చు, లేకపోతే యూనిసెల్యులార్ అంటే ఒకే సెల్ కలిగినటువంటి ఆర్గానిజమ్స్, రైట్? యూని అంటే సింగిల్ అన్నమాట. ఇన్ అదర్ హ్యాండ్ మెనీ సెల్స్ గ్రూప్ టుగెదర్ ఇన్ ఎ సింగిల్ బాడీ అండ్ అస్యూమ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ ఇట్ టు ఫార్మ్ వేరియస్ బాడీ పార్ట్స్ ఇన్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. సో, ఇంకా వేరే ఏ విధంగా చెప్పొచ్చంటే సింగిల్ బాడీ కలిగిన దాన్ని సింగిల్ సెల్ ఆర్గానిజం అనొచ్చు. చాలా సెల్స్ గ్రూపులుగా అట్లా ఉన్నాయనుకోండి, వాటిని మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అనమాట. అంటే ఒక ఆర్గానిజంలో చాలా సెల్స్ ఉండి, చాలా సెల్స్‌తో నిర్మితమైనటువంటి ఆ జీవిని అనొచ్చు మనం. దాన్ని మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అంటారు. సో, అమీబా అనేది సింగిల్ సెల్. అంటే ఆ సింగిల్ సెల్‌లోనే అన్నీ ఉంటున్నాయి. అది ఒక జీవి అనమాట, రైట్? ఎ మనమేంటి మల్టీ సెల్యులార్ జీవులం మనం. అంటే మనలో చాలా సెల్స్ ఉంటాయి. ఒక్క సెల్‌తోనే మనం నిర్మితం కాలేదు. సో, నంబర్ ఆఫ్ సెల్స్ మన హ్యూమన్ బాడీలో ఉండడం వల్ల మనం మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ కిందకొస్తాం. సో, ఈవెన్ ప్లాంట్స్ కూడా మల్టీ సెల్యులారే.
యానిమల్స్ మల్టీసెల్యులరే. మనిషి గూడా ఒక మల్టీసెల్యులర్ అనమాట. సో, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్‌లో ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అని గూడా ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే అతి సూక్ష్మమైనటువంటి జీవులు గూడా ఉన్నాయి. అతి సూక్ష్మమైనటువంటి జీవుల్లో మైక్రో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏమేమున్నాయి అంటే ఎక్కువ కణాలతో నిర్మించబడినటువంటి సూక్ష్మజీవులు ఏమేమున్నాయో ఇప్పుడు చూద్దాం. రైట్. అవేంటంటే ఫంగీ, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ ఫంగస్ అనేటివి గూడా మల్టీసెల్యులర్ కిందకొస్తాయి. కొన్నిసార్లు క్వెషన్స్ ఈ విధంగా అడగొచ్చు. రైట్. మల్టీసెల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏమేమున్నాయని కింది వాటిలో చెప్పండి. ఏ ఫంగీ, బి బాక్టీరియా, సి అమీబా ఇలా ఇవ్వొచ్చనమాట. సో, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కింద ఏమేమున్నాయి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కింద ఏమేమున్నాయి చాలా క్లారిటీగా నేర్చుకోండి. రైట్. యూనిసెల్యులర్ కింద ఏమున్నాయి ఐ విల్ రివిజన్ ఇట్. రైట్. నేను ఒకసారి రివిజన్ చేస్తాను, రీక్యాప్ చేస్తాను. అదేంటంటే అమీబా ఉంది, క్లామిడోమోనాస్ ఉంది, పారామెసియం ఉంది, బాక్టీరియా ఉంది. రైట్. ఈ 4 కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. రైట్. మల్టీసెల్యులర్ ఏమున్నాయి హ్యూమన్ వస్తాడు, యానిమల్ వస్తది, ప్లాంట్ వస్తది అండ్ ఫంగస్. రైట్. ఇది కూడా మల్టీసెల్యులర్ కిందకొస్తది. సో, కెన్ వి ఫైండ్ ఔట్ నేమ్స్ ఆఫ్ సమ్ మోర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మనకి ఇంకా కూడా తెలిసినవి యూనిసెల్యులర్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. రైట్. వీటైతే మెయిన్‌గా మనం చూస్తున్నాం. ఎవ్రీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం హాస్ కమ్ ఫ్రమ్ ఎ సింగిల్ సెల్. హైలైట్ ఏందంటే ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అనేది ఎక్కడి నుంచి వస్తదంటే ఒక సింగిల్ సెల్ నుండి స్టార్ట్ అయితదనమాట. మన బాడీ కూడా ఒక సింగిల్ సెల్ నుండి స్టార్ట్ అయ్యి ఒక పెద్ద వ్యక్తిలాగా మనం మారిపోయాం అనమాట. ఒక హ్యూమన్ లాగా తయారైపోయాం. సో, ఎవ్రీ multicellular organism has come from a single cell. Cells divide to produce cells of their own kind. All cells thus come from pre-existing cell. ఇది అన్నమాట. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఒక సైంటిస్ట్ చెప్పారు గదా! మనము ఒక సెల్ నుంచే రాలేదు. ఈ సెల్స్ ఇప్పుడు ఉన్నాయంటే అంతకుముందు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి ఈ సెల్స్ అన్నీ వచ్చినాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సైంటిస్ట్‌గా ఎవరంటే విర్కో అనమాట. విర్కో అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ యొక్క గొప్ప విషయాన్ని చెప్పారు. ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని. రైట్. ఆల్ సెల్స్ డస్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఈ విషయాన్ని చెప్పింది ఎవరంటే విర్కో అనేటువంటి సైంటిస్ట్. రైట్.